అవా ఉరుకుందమ్మ. చెప్పు ఇప్పుడు చెప్పు. కనకవీడు ఉరుకుందమ్మ. నాకు 6 మంది కొడుకులు, 2 కూతుర్లు. మాకు 8 ఏళ్ళు 10 ఏళ్ళు వండుకొని తింటిమి. ఇప్పుడు చేత కాదు. ఎవరు చూసినా దొబ్బుతారు. దొబ్బి దొబ్బి నన్ను నువ్వు మా ఇంట్లో ఉండదు, మా ఇంట్లో ఉండద్దు అంటారు. మా ఇంట్లో చూడలేదు, మా ఇంట్లో చూడలేదు అంటారు. అని అని నా నా మా చచ్చిపోతా మీకోసమయ్యా అని కూడా అందరు కొంతమంది అన్నంగా నాకు పద్ధతి చేసి బీరపుల్లే పోతే బీరపుల్లే పోయినాక అప్పుడు నాకు సవితి ఇంకా అది కానిస్టేబుల్ మా ఊర్లో ఉండే వచ్చి మీ వాళ్ళు ఎవరు మాట వినరమ్మా కోరుకో అక్కడే కోరుకో కానీ ఎవరు మీకు మాట వినరు అక్కడ పోయి పెట్టమ్మని కాదు చెప్పేస్తే కొద్దిగా నాకు చెప్తే పోవద్దని అప్పుడు వచ్చి మనముడు వచ్చి తోలుకొని పోయినాడు నన్ను. అంతే నాకు న్యాయం చేయండి, నాకు ఎవరు అన్నం పెడతారు పెట్టండి అన్నాడు. అసలు ధ్యాస లేదు నాకు, ధ్యాస పట్టు ఆటలోనే ఉన్నాడు చూడండి. ధ్యాస లేదు. మేము ఎట్లా బతకాలో చెప్పండి, మాకు ఇల్లులే ఇడుపులే మేము ఏడ ఉండాలో చెప్పు, ఏడ చూడట్లేదు. మా ఇంట్లో ఉండొద్దు, మా ఇంట్లో ఉండొద్దు, మాకు న్యాయం చేయండి. ఊరు అయిపోయా 3 మాటలు ఊర్లోని పంచాయతీలు కాదప్ప 3 నాళ్ళు చచ్చిపోయేదాన్ని నన్ను దాపెట్టిండ్రి. అవి కూడా బయలుంటుంటే అవి ఎక్కడో పోయేదాన్ని గుడికి అంత చేసి న్యాయం తగలేకపోయా. మరి ఆపొద్దు మరి ఇంటికాడ చేసి ఆపొద్దు తగలేకపోయా. మరి మొన్న చేసిన మనదే మరి బీరాపూర్లోకి వచ్చిన ఉరుకుందమ్మ. చెప్పు ఇప్పుడు చెప్పు. కనకవీడు ఉరుకుందమ్మ. నాకు 6 మంది కొడుకులు, 2 కూతుర్లు. మాకు 8 ఏళ్ళు 10 ఏళ్ళు వండుకొని తింటిమి. ఇప్పుడు చేత కాదు. ఎవరు చూసినా దొబ్బుతారు. దొబ్బి దొబ్బి నన్ను నువ్వు మా ఇంట్లో ఉండదు, మా ఇంట్లో ఉండదు అంటారు. మా ఇంట్లో చూడలేదు, మా ఇంట్లో చూడలేదు అంటారు. అని అని నా నా మా చచ్చిపోతా మీకోసమయ్యా అని కూడా అందరు కొంతమంది అన్నంగా నాకు పద్ధతి చేసి బీరపుల్లే పోతే బీరపుల్లే పోయినాక అప్పుడు నాకు సవితి ఇంకా అది కానిస్టేబుల్ మా ఊర్లో ఉండే వచ్చి మీ వాళ్ళు ఎవరు మాట వినరమ్మా కోరుకో అక్కడే కోరుకో కానీ ఎవరు మీకు